అందరికీ శుభోదయం అండి. మనం ఈ 2025 సంవత్సరంలో ఫాల్గుణ మాసంలోకి అంటే తెలుగు మాసాల్లో ఆఖరి మాసమైన ఫాల్గుణ మాసంలోకి అడుగుపెట్టేసాం. అంటే ఈ 2025 మార్చి నెలలో మకర రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. గ్రహ సంచారం ప్రయోజనములు కరంగా ఉంటాయి. చేపట్టుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబమున సామరస్యత ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీదైన తరహాల్లో గుర్తింపులు ఏర్పరచుకోగలుగుతారు. ఆర్థికంగా చిన్న తరహా ప్రయోజనాలు ఏర్పడతాయి. స్థలము, ఇల్లు వంటి ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఏదైతే గనక మీరు ప్రయత్నం చేస్తున్నారో ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్‌కి మంచి అనుకూలమైన వాతావరణం వస్తుంది. దానికి కావాల్సిన మార్గం అంతా కూడా సుగమమైపోయి ఒక రహదారి ఏర్పడే అవకాశం ఉంది. నూతన వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు. ఆర్థికంగా ఈ నెలలో మీకు చాలా మంచిది. మీరు సులభంగా డబ్బు ఆదా చేయటం అంటే ఏంటంటే సర్ప్లస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మీరు ఇప్పటికే ఆస్తి మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టినట్లయితే ఈ నెలలో మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ మాసం మధ్యలో మిడిల్ ఆఫ్ ది మంత్‌లో మీకు పెద్ద ప్రాజెక్ట్‌లో పనిచేసే అవకాశం వస్తుంది. ఈ గుడ్ ఆపర్చునిటీని యూ మస్ట్ క్యాచ్. ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా రావచ్చు. వ్యాపారస్తులకి ఈ నెలలో కొత్త అవకాశాలు వస్తాయి. మీ వ్యాపారంలో కొన్ని పెద్ద మరియు సానుకూల మార్పులు అంటే ఏంటంటే మనకి కన్వీనియంట్ చేంజెస్ అనేవి జరుగుతాయి. మీరు భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్లయితే మీ భాగస్వామితో మీ సామరస్యత కొద్దిగా అంటే ఒక చిన్న స్ప్లిట్ వచ్చి ఈ మానసికంగా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి జాగ్రత్తగా పరిహారంగా ఉండటం కోసం భౌతికంగా మీరు మానసిక సంయమనం పాటించడం అవసరము. కుజ సంబంధమైన ఇవి పరిహారం కూడా చేసుకోవచ్చు. ఈ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యాపారంలో ఈ భాగస్వామ్యంలో వచ్చే ఈ బంధాలు క్షీణించే అవకాశాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు అనుకూలంగానే ఉంటుంది. ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే ఈ నెలలో ఉత్సాహంగా ఒక నూతనమైనటువంటి శక్తితో అంటే ఏంటంటే ఒక ఎనర్జీతో మీరు ముందుకు వెళ్తారు. చాలా పనులు సకాలంలో పూర్తవుతాయి. దీనివలన మీకు విజయం సాధించడం వల్ల కొంత అసూయాపరులు కూడా ఏర్పడేటువంటి అంటే పరాయి వాళ్ళు అసూయపడేటువంటి ముందుకు కూడా మకర రాశి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఆస్తికి సంబంధించిన విషయాల్లో మీకు సానుకూల ఫలితాలే వస్తాయి. మీ దగ్గరి వ్యక్తులతో ఉన్న వ్యక్తులతో అంటే మీకు బాగా అసోసియేట్ చేసి మీతో ఉన్న వాళ్ళతో ఏంటంటే కొన్ని విభేదాలు పరిష్కరించుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. మీ సంబంధాలను ఈ సంయమనంతో వ్యవహరించడం వల్ల బలపడతాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లక్ష్యాలపై దృష్టి పెట్టి చదవండి. మీ ద్వారా వారు లక్ష్యాలను సాధించగలుగుతారు. అదనంగా మీకు ఏదైనా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం లభించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు వ్యక్తిగత శ్రద్ధతో చక్కని ఫలితాలు వస్తాయి. మీకు ఎవరి అవసరమో ఉండదు. మీరు మీ ఎఫర్ట్‌తోనే అచీవ్ కాగలుగుతారని చెప్తున్నాను. అలాగే ప్రొఫెషనల్ పరంగా చూస్తే అంటే వ్యాపార విస్తరణ ప్రణాళికలను అమలు చేయటానికి అంటే ఒక ప్లాన్డ్‌గా చేసుకోవడం మంచిది. ఎవరైతే ఎక్స్‌పర్ట్స్ ఉంటారో అనుభవజ్ఞుల యొక్క మార్గదర్శకాలని, సహకారాన్ని తీసుకోవటం, విదేశీ కంపెనీలతో అనుబంధం ఉన్న నిపుణులను తమ పనిలో చురుకుగా వినియోగించుకోవటం వల్ల మంచి గ్రోత్ అనేది వస్తుంది. హోల్సేల్ వ్యాపారంలో అనుబంధంగా ఉన్న వ్యాపారాలకు స్టాక్ చేయడానికి ఇది సరైన సమయం. సాఫ్ట్వేర్ కనులో పనిచేసే నిపుణులు తమ కృషికి అనుగుణంగా ఫలితాలు పొందుతారు. పదోన్నతికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు పొందటం అనేది ఈ మాసంలో ఫాల్గుణ మాసంలో మీకు చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఈ మార్చి నెలలో ఈ ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఏంటంటే కుటుంబ సమస్యలను పరస్పర అవగాహన మరియు సహకారంతో పరిష్కరించుకుంటారు. అంటే మ్యూచువల్ కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళటం అవసరం అవుతుంది. మీ ప్రియమైన వారికి ఒక అందమైన బహుమతిని ఇచ్చేటువంటి అవకాశం కూడా ఈ మాసంలో కలుగుతుంది. దాని ద్వారా మీరు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఒక మెమరబుల్ ఇన్సిడెంట్‌ని మీరు అందుకోగలుగుతారు.
ప్రేమ సంబంధాలు కొన్ని అపార్థాలకు తలెత్తేటువంటి సూచన కూడా ఉన్నది. కేవలం దీన్ని మీ శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఏ రకమైన గ్రహ సంబంధంగా వ్యతిరేకత ఉండదు. మీ సంయమనంతో, సామరస్యంతో, మీ సమయస్ఫూర్తితో, స్పాంటేనిటీతో మాత్రమే దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక హెల్త్ రీజన్స్‌కి వచ్చేసరికి అంటే అధిక పనిభారం కారణంగా శారీరక ఒత్తిడి పెరుగుతుంది. ఒక ప్రెషరైజ్డ్ వర్క్ అంటే వర్క్‌లో ఏంటంటే ఊపిరి సలపనటువంటి ఒక రకమైన వాతావరణాన్ని ఈ నెలలో మీరు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక పని మధ్యలో సరైన విశ్రాంతి తీసుకోండి. పౌష్టికాహారం తీసుకోవటం అవసరము. మీ శక్తిని మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మీ ప్రధానమైనటువంటి బాధ్యత. కనుక ఈ 2 మీకు ఎప్పుడైతే ఎనర్జీ తగ్గకుండా స్పోర్టివ్‌గా ముందుకు వెళ్ళేటువంటి మానసిక, శారీరక దృఢత్వం ఏర్పడుతుందో మీకు అన్ని విజయాలే సాధిస్తారు. అలాగే కొన్ని జాగ్రత్తలైతే మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ మాసంలో. ఈ సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితుల్లో మానసిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం ఎలా ముఖ్యమో, మీ ఆత్మవిశ్వాసాన్ని బలంగా ఉంచండి. ఏ పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించకండి. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోండి. మీ ఆర్థికమైన అసెట్స్, వనరులను జాగ్రత్తగా ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేయండి. మీ బ్రదర్‌హుడ్‌లో ఏదైతే తోబుట్టువులతో సంబంధాలను మధురంగా ఉంచడానికి మీ ఎఫర్ట్‌ని పెట్టండి. దానివల్ల చాలా మీకు లైఫ్‌లో ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మీ పిల్లల కార్యక్రమాల్లో కొద్దిగా ఆందోళన కలిగించేటువంటి ఇష్యూ వాళ్ళు క్రియేట్ చేస్తారు. కాబట్టి వారి సంరక్షణకు, వారికి సపోర్టింగ్‌గా నేను ఉన్నాను అని చూపించడానికి గట్టిగా మాట్లాడితే చట్టపరమైన విషయాల్లో కూడా వారికి ఇబ్బంది కలగకుండా మోరల్‌గా నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని అందించి వాళ్ళని సరైన గ్రూవ్‌లో పెట్టడం మీకు చాలా అవసరం. మీ పని భారాన్ని సమతుల్యం చేసుకోండి. అదనపు భారాన్ని మీ అంతటా మీరు వేసుకోవద్దు. అసలే మీరు ప్రెషరైడ్ అయ్యే అవకాశం ఉంది ఈ నెలలో. మీ పని మధ్యలో విశ్రాంతి తీసుకోండి, పౌష్టికాహారము తీసుకోండి. అలా ఏంటంటే ఈ కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించండి. ఒక అందమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి మీకు మీరుగా ఎఫర్ట్ చేయండి. ఈ చిన్న అపార్థాలు తలెత్తినప్పుడు పూర్తిగా శాంతియుతంగా కంప్లీట్ ప్లెజెంట్ మైండ్‌తో ఒక అనలిటికల్‌గా ఆలోచించి యాజ్ ఎ థర్డ్ పర్సన్‌గా ఆలోచించి సరైన నిర్ణయం మీరు తీసుకునే మీ భావజాలం కూడా సరైనదా కాదా అని థర్డ్ పర్సన్‌గా అనాలిసిస్ చేసి మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీకొక గుర్తింపు, మీకొక ప్రత్యేకత, 10 మందిలో మీకు గౌరవ మర్యాదలు కూడా వచ్చే అవకాశం ఈ ఫాల్గుణ మాసంలో ఈ మకర రాశి వారికి ఉంటుంది. కాబట్టి ఓవరాల్‌గా చెప్పాలంటే మీకు ఒక రోస్టర్ కోస్ట్ లాగా అప్ అండ్ డౌన్స్‌గా ఉన్నప్పటికీ మెజారిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ మీకు చాలా పాజిటివ్‌గాను మీకు అనుకూలవంతంగా ఉన్నాయి. ఎంతసేపటికి మీకు చెప్పిందంటే వర్క్ ప్రెషర్ తట్టుకోలేనంత పరిస్థితి వస్తుంది. మానసిక స్థైర్యం పెంచుకోండి. అనలిటికల్‌గా ఆలోచించండి. థర్డ్ పర్సన్‌గా ప్రాపర్‌గా ఆలోచించి ముందుకు వెళ్ళండి. చక్కగా మీ ఏదైతే మీకు ఇలవేల్పు ఉంటారో ఆ దేవతారాధనని విస్మరించకుండా ఉదయము, సాయంత్రము 2 సంధ్యలలో దీపానికి నమస్కరించి, పుష్పాలు వేసి, అక్షంతలు వేసి దానికి నమస్కరించుకొని మీ ఎవరైతే ఇలవేల్పుగా ఇష్టదైవంగా ఉంటారో వారి జపాన్ని రోజుకి ఒక్క 10 నిమిషాలైనా చేసి మాత్రమే బయటికి వెళితే చాలు. ఇంకా మీకు ఈ నెలలో తిరుగుండదు. కనుక మీరు అద్భుతమైనటువంటి విజయాలను ఈ మకర రాశి వారు ఫాల్గుణ మాసంలో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. శుభాభినందనలు.